మిత్రులారా, నేను చెప్పబోయే ఈ యొక్క శ్లోకాన్ని చక్కగా సేవ చేసుకోండి. ఈ శ్లోకంలో ఉండే పరమార్థం ఏమిటంటే, సర్వదా సర్వకార్యేషు, మీరు ఏ పని మీద బయటికి వెళ్ళినా సరే ఆ పని జయం కావాలని కోరుకుంటున్నారా? మీకు వచ్చేటువంటి అన్ని ఆపదల నుంచి బయటపడాలి అని మీరు కోరుకుంటున్నారా? సాక్షాత్తు భగవంతుని యొక్క అనుగ్రహం సదా ఎల్లవేళ మీద ఉండాలని కోరుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీరు సేవ చేసుకోవాల్సిందే, 10 మందికి పంపించాల్సిందే. అందరూ చక్కగా నేర్చుకోండి. శ్లోకం పైన పెడతారు. ఓం సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశాం మంగళం, ఏషాం ప్రతిష్టో భగవాన్ మంగళాయతనం హరిః, లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః, ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః, ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదా, లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళ